బాక్సాఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ ను ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు 4వ రోజు నుండి వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా వర్కింగ్ డేస్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా మంచి హోల్డ్నే చూపెడుతూ దూసుకుపోతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు హాలిడే తర్వాత వర్కింగ్ డేస్ లో భారీగా డ్రాప్స్ ని ఇతర సినిమాలు సొంతం చేసుకుంటాయి. కానీ తండేల్ సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోల బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సెకండ్ డే తో పోల్చితే ఆల్మోస్ట్ 55 to 60% వరకు అయితే డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి టికెట్ సేల్స్ లో. కానీ మ్యాట్నీ షోల తర్వాత సినిమాకు మెల్లిమెల్లిగా టికెట్ బుకింగ్స్ లో జోరు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 4వ రోజు డీసెంట్ కలెక్షన్లను సాధించే దిశగా పరుగును కొనసాగిస్తూ ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర 2వ రోజుతో పోల్చితే 4వ రోజు మొత్తం మీద 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ దిశగా దూసుకుపోతూ ఉందని చెప్పాలి. షేర్ పరంగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా కనుక జోరును చూపించి గ్రోత్ ను సొంతం చేసుకోగలిగితే 3.3 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సినిమా సాధించవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో మంచి హోల్డ్నే చూపెడుతూ ఉన్న ఈ సినిమా అమెరికాలో మాత్రం కొంచెం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 4వ రోజు వరల్డ్ వైడ్ గా 4 కోట్లకు పైగా షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే ట్రెండ్ ను బట్టి సినిమా ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతుందనేది చూడాలి. ఒకవేళ ఈవినింగ్ ట్రెండ్ బాగుంటే 4 కోట్ల వరకు షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో కనుక సినిమా అందుకోగలిగితే ఫెంటాస్టిక్ హోల్డ్ ను చూపించిందని చెప్పవచ్చు. మొత్తం మీద అదే కనుక జరిగితే లాంగ్ వీక్ మొత్తం మీద మంచి కలెక్షన్లతో లాభాలను భారీగా దక్కించుకునే ఛాన్సెస్ సినిమాకు ఎంతైనా ఉంటుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 4వ రోజు ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.